ఇలా పెట్టండి సార్. సార్ ఇలా పెట్టండి. ఇది ఇప్పుడు వాజ్మే అస్సి వస్తు ఇక్కడ ఎడం చేయి మీద కుడి చేతి మీద నేను చెప్పినట్టు చూడండి. ఇదిగోండి వాజ్మే అస్సి వస్తు नासोर में प्राणोस्तु अक्षोर में चक्षुरस्तु कर्णयोर में स्तोत्रमस्तु स्तोत्रमस्तु बाह्योर में बलमस्तु ఊర్వోర్ మే ఓజోస్తు. ఈ పదంతో ఇలా ఊర్వోర్ మే ఓజోస్తు. ఇప్పుడు మిగిలిన నీళ్ళు చల్లుకోండి పైన. సర్వారిష్టాని మే అంగాని సహసంతు. అంతే. మళ్ళీ ఇది నారాయణి గౌ సేవా సదన్ అండి, శాలివాహార్ నగర్ రోడ్ నంబర్ 17. ఇక్కడ దాదాపుగా 180 కౌస్ ఉన్నాయండి. గత 12 నెలలుగా ఇక్కడ ప్రతి అమావాస్యకి అన్నదానం జరుగుతుంది. ఇక్కడ గత 3 నెలలుగా ఇక్కడ మహాలక్ష్మి హోమము, గాయత్రి మహాలక్ష్మి హోమం కూడా చేస్తున్నామండి. దీంట్లో అంతమంగా ప్రతి నెల కూడా పెద్దలకి కూడా తర్పణాలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా గర్భిణీ స్త్రీలు వస్తే స్టార్టింగ్ డే 1 నుంచి తెల్లారితే డెలివరీ అయ్యేటటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైనా వచ్చినట్టయితే వారికి కూడా పుంసవన కార్యక్రమం అని ఉంటుంది, అది చేయడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే కనుక వాళ్ళకి అన్నప్రాసన కూడా చేయడం జరుగుతుందండి. ఈ మహాలక్ష్మి హోమం 12 నెలలు కనుక ఎవరైనా చేయించుకుంటే అండ్ 1 టైం గోశాలలో హోమం జరిగినప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 100 టైమ్స్ అండి. 12 నెలలు కనుక మహాలక్ష్మి హోమంలో పాల్గొన్నట్టయితే ప్రతి అమావాస్య నాడు 12 అమావాస్యలో పాల్గొన్నట్టయితే మీకు ఎంతటి దీర్ఘమైనటువంటి కోరికలైనా తీరుతాయండి. ఈ యొక్క ఆదిశంకరాచార్యుల వారు కనకదార స్తోత్రం చదివినప్పుడు ఒక్క దంపతులకు మాత్రమే ఆదిశంకరాచార్యులు వారు ఇస్తే ఒక్క దంపతులకు మాత్రమే సంపద దొరికిందండి. ఈ మహాలక్ష్మి హోమం అనేది 11వ పీఠాధిపతి అయినటువంటి విద్యాశంకరుల వారు 11వ పీఠాధిపతి వారు చేశారండి. ఇది ఏంటంటే విశ్వం మొత్తానికి సంపదిస్తుందండి. ఎవరెవరైతే డబ్బు కావాలని ప్రార్థన చేస్తారో వాళ్ళందరికీ కూడా ధనం సమకూరుతుందండి. ఇక్కడ ధనం అంటే ముఖ్యంగా అష్టైశ్వర్యాలండి. ఈ విద్యారణ్య స్వాముల వారే విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారండి. హరిహర బుక్కరాయలను ఇద్దరి సపోర్ట్గా తీసుకొని విద్యారణ్య స్వామి వారు చేయించారు. అశేష సంపద ఆ విజయనగర సామ్రాజ్యంలో అప్పట్లో ఇప్పటి వరకు మనం దాంట్లో వింటాం, హిస్టరీ చరిత్రలో వింటాం. ఏంటంటే అంగట్లో నవరత్నాలు, బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు అంగట్లో పోసుకొని అమ్మేవారండి. అంతటి సంపద అప్పుడు వచ్చింది. ఇప్పుడు మనం చేసే సంపదకు మూల కారణం ఏంటంటే మన యొక్క దేశ సంపద మొత్తం కూడా స్విస్ బ్యాంక్లోను ఎవరెవరైతే బ్లాక్ మనీ చేసుకున్న వాళ్ళందరి దగ్గర ఉండిపోయిందండి. మన యొక్క మూల సంకల్పం ఏంటి? ఆ యొక్క మూలధనాన్ని ప్రజలలో అందరికీ అందాలని, మన దేశానికి అంది దేశం సుభిక్షం కావాలని కోరుకుంటున్నాం. సార్ అక్షంతలు పూలు నూనె చుక్క తీసుకోండి. చూపెట్టు సార్, చూపెట్టు ఆవిడ నాయన అమ్మా. దాంట్లో ఉంది డబ్బాలో ఉంటుంది. భూమి పూజ. ఓం పృథ్వీ నాయనా అక్షంతలు మనము భూమిపైనే మనం తిన్నటువంటి సమస్తము భూమి నుండే మనకు వస్తుందండి. భూమికి ఉన్నటువంటి సహనము, ఓర్పు మనకు ప్రసాదించమని, మనం చేసినటువంటి తప్పులను మన్నించమని భూమాతను స్మరిస్తూ భూమి మీద వేసాడు. ఇప్పుడు అందరూ కూడా చేతిలోకి అక్షంతలు తీసుకోండి. ఓం విష్ణుర్విష్ణుర్విష్ణు శ్రీమద్ భాగవతో మహాపురుషస్య విష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణో ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే భూలోకే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే ఆర్యావర్తైక దేశాంతర్గతే శ్రీశైల క్షేత్రస్య ఈశాన్యస్థలే
శ్రీ నారాయణి గౌ సేవా సదన్ ముసారాంబాగ్ వాసరే. మీ అందరు గోత్రాలు చెప్పుకోండి దయచేసి. గోత్రము, మీ సంతానం పేరు చెప్పుకోండి. మీ గోత్రాలు, మీ సంకల్పం చెప్పుకోండి సార్. ఇప్పుడు మీ పేరు చెప్పుకోండి. మీ పేరు, మీ వారి పేరు, మీ పేరు చెప్పుకోండి. ధర్మపత్ని అని వారు రాకున్నా ఒక్కరున్నా కూడా వారి పేరు ధర్మపత్ని సమేతస్య అన్న తర్వాత కొడుకు, కోడలు, కూతురు అందరి పేరు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఒక సంకల్పం చెప్పండి. కూర్చోండి సార్, ఇక్కడ కూర్చోండి సార్. ఇక్కడ ఒక సంకల్పానికి ఒక చిత్రమైనది ఒక వస్తువు ఉందండి. ఎక్కడ కూడా మన బాడీలో కూడా బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి అని 3 గ్రంథులు ఉంటాయి. ఇక్కడ కూర్చోండి. వేసాం ఆల్రెడీ. 5 నిమిషాలు కూర్చోండి సార్. కూర్చోండి, 5 నిమిషాలు కూర్చోండి. మన శరీరంలో 3 గ్రంథులు ఉంటాయండి. బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. రుద్ర గ్రంథి, బ్రహ్మ గ్రంథి, రుద్ర గ్రంథి, విష్ణు గ్రంథి ఏంటంటే మన స్వార్థం కొరకండి. ఎప్పుడైతే బ్రహ్మ గ్రంథిని తలుస్తామో, బ్రహ్మ అంటే ప్రపంచ విశ్వంలో ఉన్న అణువను ఉండేవాడే బ్రహ్మ, సర్వాంతర్యామి. ఎవరైతే పరమాత్ముడు సర్వాంతర్యామి అని అనుకుంటాం కదా, చీమ నుండి శివకేశవుల వరకు అందరిలో ఉండేదే బ్రహ్మ. ఎప్పుడైతే మనం బ్రహ్మం తలుచుకుంటామో అందరికీ వస్తుంది. కాబట్టి ఇక్కడ సంకల్పంలో ఏం చేస్తామంటే మనము విశ్వానికి సంకల్పం చేసుకుంటాం. ఎప్పుడైతే మనం విశ్వానికి మంచి జరగాలని కోరుకుంటామో శివుడు, విష్ణువును కోరుకుంటాం. వదిలిపెట్టి డైరెక్ట్ బ్రహ్మను కోరుకుంటామో శివుడు, విష్ణువు ఆటోమేటిక్ గా మనకు వస్తారు. బ్రహ్మ అంటే అంతటా ఉన్నటువంటి సర్వాంతర్యామి. మనం ఎప్పుడైతే బ్రహ్మను తెలిసామో శివుడు, విష్ణువు ఆటోమేటిక్ గా మన ఎంబడి వచ్చేస్తారు, మనకు వస్తారు. సో ఇప్పుడు కూడా ఒక సంకల్పం చేయండి. హే అగ్నిదేవ, హే హవన పురుష, హే యజ్ఞేశ్వర, విశ్వమునందు ఉన్నటువంటి సమస్త ప్రాణకోటికి ఆరోగ్యమును, ఆనందమును, అష్టైశ్వర్యములను, సమృద్ధిని, సంపూర్ణ అఖండ గురుసత్తాతో అనుగ్రహంతో ధర్మ వంశాభివృద్ధిని ప్రసాదించండి. ఈ సంకల్పం 3 సార్లు చెప్తామండి, మళ్ళీ 2 టైమ్స్. హే అగ్నిదేవ, హే బ్రహ్మదే, హే హవన పురుష, హే యజ్ఞేశ్వర, ఈ సృష్టి యందు ఉన్న సమస్త ప్రాణకోటికి ఆరోగ్యమును, అష్టైశ్వర్యములను, ఆనందమును, సమృద్ధిని, సంపూర్ణ అఖండ గురుసత్తా అనుగ్రహంతో ధర్మ సంతాన వంశాభివృద్ధిని అనుగ్రహించండి. 3వసారి అండి. హే అగ్నిదేవ, హే యజ్ఞేశ్వర, హే హవన పురుష, ఈ సృష్టి యందు ఉన్నటువంటి సమస్త ప్రాణకోటికి ఆనందమును, ఆరోగ్యమును, అష్టైశ్వర్యమును, మనశ్శాంతిని, సమృద్ధిని, అఖండ సంపూర్ణ గురుసత్తా అనుగ్రహంతో ధర్మ వంశాభివృద్ధిని ప్రసాదించు తండ్రి. ఇది సంకల్పం అండి. నెక్స్ట్ చెప్తా. అమ్మా కలశ పూజ, సారీ చందనదారం అయిపోయిందా సార్? ఇప్పుడు చందనదారం అండి. అక్కడ పసుపు ఉంటుంది, కొంచెం నీళ్ళు మధ్యలో రెడ్ కలర్ చూడండి, రెడ్ కలర్ చందనం అది. అక్కడ వేసేయండి, హోమగుండం సార్. మీ అక్షంతలందరూ కూడా హోమగుండం వేసేసేయండి. ఆ వైట్ కలర్ బాక్స్ లో సెంటర్ దాంట్లో చందనం ఉంటుంది, కొంచెం పదన పెట్టుకోండి. ఒకరికొకరు చందనం పెట్టుకోవాలండి. ఇది మారెల రామకృష్ణ గురువు గారు ఏం చేశారంటే ఈ చందనదారం తోటి ఆజ్ఞాచక్రంలో అమ్మవారు ఉంటుందండి. ఇక్కడ ఆజ్ఞాచక్రం అంటారు, బ్రుకుటి మధ్యలో ఆజ్ఞాచక్రం అంటారు. ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఈ మంత్రంతో ఏంటంటే మీరు బయటికి వెళ్ళినా, ఎక్కడికైనా కడప దాటి బయటికి వెళ్ళినా, పడుకునేటప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మీరు ఈ మంత్రం చదువుకున్నట్టయితే చదివిన ప్రతిసారి ఎంతో కొంత మీ శరీరంలో
మీ యొక్క మూలాధారంలో స్వాధిష్టాన చక్రంలో మీ జన్మజన్మల కర్మలన్నీ ఉంటాయి. ఈ మంత్రం చదివిన ప్రతిసారి ఆ యొక్క కర్మలు కొంచెం కొంచెం బయటికి వెళ్ళిపోతాయి. మీరు బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు మీరు క్షేమంగా వస్తారు. ఇప్పుడు బొట్టు పెట్టుకోండి, ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి చందనంతో. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మి తిష్టతి సర్వదా. ఈ మంత్రం చదివితే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. శుద్ధిగా ఉన్నట్టయితే ఉంటుందండి, అది పరిస్థితి. ఇప్పుడు రక్షాసూత్రం అండి సార్. పెళ్ళైన ఆడవాళ్ళు మగవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలండి. కంకణాలు ఇచ్చారు అందరికి, కంకణాలు ఇవ్వండి అందరికి. పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా ఉంటే ఎడమ చేతికి కట్టుకోండి. కంకణం కట్టుకునే ఇష్టం లేకపోతే ఎడమ చేతితోటి కుడి చేతికి పట్టుకోండి. కంకణం కట్టుకోదలుచుకోకపోతే ఎడమ చేతి కుడి చేతికి పట్టుకోండి. మేము చెప్పేటటువంటి సంకల్పాన్ని అందరు కూడా చేయండి. బాబు రక్షాసూత్రం ఇవ్వడం అందరూ సార్, రక్షాసూత్రం తీసుకోండి. వివాహితులు కుడి చేతికండి, వివాహం కాని వాళ్ళు ఎడమ చేతి. స్త్రీలు పురుషులు ఎవరైనా కుడి చేతికి కట్టుకోండి. ఒకరికొకరు కట్టాలి, ఒకరికొకరు కట్టండి, ఒకరికొకరు కట్టేసి సార్ అందరూ ఒకరికొకరు కట్టేసుకోండి. దక్షిణాం దక్షిణా శ్రద్ధమాప్నోతి శ్రద్ధయా సత్యమాప్యతే. సార్ ఇప్పుడు అన్ని చోట్ల కూర్చోండి అమ్మా, ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చోండి. మీ అన్ని చోట్ల కూడా కలశం ఉందండి సార్, అన్ని చోట్ల కూడా కలశం ఉంది. పెద్ద చెంబు ఏదైతుందో అది కలశం అండి. అందరి దగ్గర పెద్ద చెంబు ఉందండి. అందరిలో దాంట్లో కలశం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసేయండి. ఇక్కడ కూడా మిస్ అయింది కదా, వైట్ బాక్స్ ఉంది కదా, 5 ఒక్కటి మిస్ అయింది. 6 తెచ్చాను ఆగండి. ఇదిగో పసుపు కుంకుమనే కదా కావచ్చు, ఓపెన్ చేయండి సార్. మీ దగ్గర అక్షంతలు ఉంటాయి కదా, చెంబు మీద చేయి పెట్టండి సార్. అందరు కూడా పసుపు కుంకుమ అక్షంతలు కలశం చెంబులు వేయండి, దాని మీద చేయి పెట్టండి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలే త్వస్తతో తస్య స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః వృక్షౌ తు సాగరః సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోదా యజుర్వేదః సామవేదోద్యా అథర్వణః అంగైశ్చ సహితా సర్వే కలశస్తు సమాశ్రితః అత్ర గాయత్రీ సావిత్రీ శాంతి పుష్టికరీ సదా त्वयि तिष्ठन्ति भूतानि त्वयि प्राण प्रतिष्ठित शिवं स्वयं त्वमेवासि विष्णुस्त्वं च प्रजापतिः आदित्यवसवो रुद्र विश्वे देवो सप्तैतृका त्वयि तिष्ठन्ति सर्वेऽपि यातः कामफलप्रदा त्वत्प्रसादिमं यज्ञं कुरुतु मे हे जलोद्भव सान्निध्यं कुरु मे देव प्रसन्नो भव सर्वदा. अम्मा दीप पूजन దీపానికి మీరేం చేశారు? దీపం అక్కడ చేస్తారు. అందరూ కూడా మీ యొక్క గురువుని తలుచుకోండి సార్. గురు బ్రహ్మ గురు విష్ణు తలుచుకోండి. ఎవరికి గురువు లేకపోతే దత్తాత్రేయుడు కానీ గురువారు అరుణాచలేశ్వరుడు కానీ తలుచుకోండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మాతృవత్ కాళయిత్రీ చ పితృవత్ మార్గదర్శిత నమోస్తు గురుదత్తాయ సంతా ప్రజ్ఞాయుతాయ శ్రీ గురవే నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. ఇప్పుడు నక్షత్రం తీసుకోండి. ఇప్పుడు అందరం కూడా గాయత్రి మాత్రమే మనం ఇస్తున్నామండి.
చెప్పడం అయిపోయిన తర్వాత ఓం శ్రీ గాయత్రి వరదాదేవి అక్షరే బ్రహ్మవాదిని గాయత్రి ఛందసాం మాతః బ్రహ్మయోనో నమోస్తుతే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. పుష్పాలు తీసుకోండి, పుష్పాలు తీసుకోండి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఆవాహయామి స్థాపయామి స్థాయామి కటో నమస్కారం కరోమి. ఓం స్తుతామయా వరదా వేదమాతా ప్రచోదయంతాం భావమాని విజానాం ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మధ్యం తత్వా వ్రజత్ బ్రహ్మలోకం. ఇప్పుడు అభిక్షితార్థం పూజితో యసురాసురై సర్వవిఘ్నహరస్తస్యై కృష్ణై గణాధిపతయే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శుక్లాం వరదరం శశివర్ణం శుక్లధ్వజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां न मङ्गलं. तेषाम् अदितो भगवान् मङ्गलायतनो हरि सप्तदेवं विनायकं गुरुं भानुं ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणमाम्यो. कार्यालयचित्तये मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्यवासो అమ్మ మళ్ళీ అయిపోయాక ఇస్తాను అమ్మ లేచి మీరు ఎవరో ఒకళ్ళు అర్థం వచ్చాక అర్థం కదండి లేచి ఎవరో ఒకళ్ళు ఇక్కడ కనపడలేదు. మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయం యోగి విజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. వందే దేవం ఉమాపతిం గురుగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవర్ణేనాం ముకుందప్రియాం. వందే భరతజనాశ్రయామం వరదం వందే శివం శంకరం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. పూర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షేమామృతాత్. దుర్గే స్మృతా హరసి వీతమశేషజంతో స్వస్థై స్మృతా మతీమతీవ శుభాం దదాసి. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్మధన్యా సర్వోపకారకరణాయ సదార్థచిత్రా. శుక్లాం బ్రహ్మ విచారసారం పరమం ఆద్యాం జగద్వాపినీం వీణా పుస్తకధారిణి అభయదాం జాడ్యాంధకారాహం. హస్తే స్ఫుటిమాలికం విదదతీం పద్మాసనే సంస్థితాం. వందే మాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిం ప్రదాం శారదాం. ఓం లక్ష్మీ పూజ. ఆర్ద్రాం యః కరణీం లక్ష్మీం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమనో జాతవేదో మమావహ. కాళికా పూజ. కాళికాంతుకలాతీతం కళ్యాణ హృదయాం శివాం కళ్యాణజననీం నిత్యం కళ్యాణీం పూజయామ్యహం. విష్ణు పాదాబ్జ సంభూతే గంగే విద్యామిని ధర్మద్రవే విద్యాతే పాపమే హరజాప్తని. పుష్కరాణాం పుష్కరాణి గంగాద్య రక్తస్సదా ఆగచ్చంతు పవిత్రాణి పూజాకాలే సదా మమ. ఫేస్బుక్ ఉందా? ఫేస్బుక్ ఉందా ఫోన్లో? లైవ్ వస్తుంది. ఓం సిద్ధి బుద్ధి సంకాయ శ్రీమన్ మహాగణాధిపతి ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామేశ్వరాభ్యాం నమః. సార్ అక్షంతలు 2 నక్షత్రాలు హోమకుండంలో వేయండి. మావయ్య గారు 2 నక్షత్రాలు తగ్గించండి. ఓం ఉమామేశ్వరాభ్యాం నమః. ఓం వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచీపురమిందరాభ్యాం నమః. కంచంలు అన్నాయండి, హోములు అన్నాయండి. ఓం మాతాపితృ చరణ కమలేభ్యో నమః. ఓం కులదేవతాభ్యో నమః. ఓం కృష్ణదేవతాభ్యో నమః. ఓం రామదేవతాభ్యో నమః. ఓం శ్యామదేవతాభ్యో నమః. ఓం సర్వేభ్యో దేవేభ్యో నమః. ఓం సర్వేభ్యో స్థిరేభ్యో నమః. ఓం సదా గాయత్రీ నమః. ఓం పుణ్యం పుణ్యమాయస్తు.
ఇంకొన్ని అక్షంతలు తీసుకోండి. दिव्यांतरिक्षपयोदः पयस्वती प्रदिशः सन्तु मध्यम् ॐ विष्णोररातमस्तु विष्णो देवता भातो देवता सूर्यो देवता चंद्रमा देवता वसुओ देवता रुद्रा देवता आदित्या देवता मरुतो देवता विश्वेदेवा देवता देवा देवेन्द्रो वर्णो देवता ओम द्यौ शांतिरंतरिक्षगम शांतिः पृथिवी शांतिराव शांतिरोषधय शांतिः वनस्पतयः शांतिः विश्वे देवा शांतिर्ब्रह्म शांतिः सर्वगम शांतिः शांतिरेव शांतिः रामा शांतिरदे ओम विश्वानि देवा सवितिर्दुरतानि परासुवा यद्भद्रं तन्न आसुवा ओम शांति 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 सर्वारि षष्ठ सुशांतिर्भवतु। సార్ హోమం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైతే ఆహుతులు వేస్తున్నారో వారు నీళ్ళు తీసుకోండి, అక్షంతలు తీసుకోండి. ఎవరున్నారు అక్కడ? ఎవరు కూర్చుంటున్నారు? విశాలక్షి అక్షంతలు వేయాలమ్మా, రక్షసూత్రం చదవాలి. మీరు వేయకపోతే అక్కడ మావిడి గారిని కూర్చోబెట్టండి. సార్ విశాలక్షి గారు మీరు ఒక పని చేయండి, మోహన్ గారు కూర్చుంటారు. ఇవాళ ఫండింగ్ అంతా మోహన్ గారు చేస్తున్నారు, వారు చేస్తున్నారు. అమ్మా డబ్బులు ఆయన ఈ దంపతులుగా లేరు కదా, ఎలాగో పక్కకు వచ్చేయండి, ఆయన కూర్చుంటారు. సైడ్కి వచ్చేస్తే రాజ్యం గారికి ఆ విషయం తెలియదండి, ఆయన కమిటీ మెంబర్. ఈ గౌచాలు ఇచ్చింది మనకి వారు. అమ్మకి తెలియదు, అమ్మ లేట్కి వచ్చారు కదా, అమ్మకి తెలియదు. అమ్మ అయిపోతే కూర్చోబెట్టేసండి రక్షసూత్రం. ఇంకా అయిపోలేదు అక్కడ, ఏం మిగిలింది ఇంకా? టూ మినిట్స్ అండి, పూజ అయిపోతే అన్నిట్లో మ్యాక్స్ పడుతున్నా మీకు. పెట్టారు మా పెట్టారు. సరే సరే. ఓం सहस्रपदाक्षशिरोरुभवहे सहस्रनाम्ने पुरुषाय सस्वते सहस्रकोटियुगधारिणे नमः सहस्रकोटियुगधारिणे అక్షంతలు పూలు నేను చొక్కా తీసుకోమని అందరు వచ్చేయండి. మీరు ఎక్కడ కూర్చుంటారు? నేనేం కూర్చోను. ఇంకొక ఆయన ఎవరో రండి సార్, మీరు కూర్చుని వేసుకోండి సార్. రండి చొక్కా ఎప్పుడు వస్తారు మళ్ళీ వాళ్ళ మీరు కూర్చోండి. అమ్మా మీకు దండం పెడతా, మీరు కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు. నేను కూర్చుంటాను, నేను కూర్చుంటాను. సరే విశాలక్షి గారు కూర్చోండి. भाभी आप बैठते हवन आप डालने के लिए बैठे हैं ना, आ जाइए आप प्लीज, आ जाइए भाभी आप आ जाइए ना प्लीज,
అమ్మ అగ్గిపెట్టాలి ఉంటుంది वो वहाँ पे वहाँ पे बैठे हवन आप घी आप ही डालना దీపం పెట్టమంటారా దీపం ఇప్పుడు కాదు విశాలక్షి గారు మీ దీపం లాస్ట్ అండి దీపం అందరు కూడా లాస్ట్ ముట్టియాలి ఎవరు ఇప్పుడు ముట్టించొద్దు హవన్ దాంట్లో కర్పూరం వేసి దాంట్లో అదేంటి కొబ్బరి మొత్తం మూసేశారు అది కర్పూరం మూసేశారు కొంచెం కట్ట జరపండి బస్ కుడుక కనిపిస్తుంది అందులో కుడుక కర్పూరం కనిపిస్తుంది పెట్టండి కుడుక పెట్టండి దాని నిండా కర్పూరం ఏంటి సార్ నిండా ఏంటి సార్ కర్పూరము డబ్బా ఉన్నది సార్ ఆడ. అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. ముందు ఏం చెప్తున్నాడు ఇప్పుడు స్వస్థవాసన అయిపోయింది అగ్నిస్థాపనము కర్పూరం మీద ఇంకా కొంచెం నిండి వేసేయండి దాంట్లో అది ఆ కర్పూరం మీద మళ్ళీ. ఆ బాక్స్ ఇక్కడ లేదు. ఆ బాక్స్ ఇచ్చేయండి. ఆ బాక్స్ కొంచెం నిండి ఇప్పుడు రక్షా విధానమే అమ్మ కొంచెం చేతులు అక్షంతలు తీసుకొని నిలబడండి అమ్మ తూర్పు ఇదే కదా పూర్వే రక్ష అందరు కూడా ఒక్కరు నిలబడండి ఎవరైతే నెయ్యి వేస్తారో ఒక్కరు నిలబడండి చేతులు అక్షంతలు తీసుకోండి మీరు నిలబడిన చోట తూర్పు అండి మీరు నిలబడి అమ్మా ఆప్కే పావుకి సామ్య దాలియే తూర్పు పూర్వే రక్షతు వారాహి బస్ బస్ ఆగ్నేయం చూపించాను ఆగ్నేయంతు గరుడ ధ్వజ సౌత్ ఈస్ట్ కార్నర్ అండి దక్షిణే పద్మనాభస్తు నైరుత్యాం మధుసూదన పశ్చిమే చైవ గోవింద వాయువ్యాం తు జనార్దన ఉత్తరే శ్రీపతి రక్షేత్ ఐశాన్యం హి మహేశ్వర ఊర్ధ్వం రక్షతు దాతావో యుదక్తంతు చరక్షస్తు అనుక్తమయా పియాత్ స్థానం రక్షేత్ విశ్వో మహిదృక్ अपस्मरन्तु ते भूता ये भूता भूमि संस्थिता ये भूता विघ्न कर्तारा ते गच्छन्तु शिवाग्नया अभी रिवर्स डाल दीजिए ఇప్పుడు రివర్స్ అండి రైట్ సైడ్ తీస్తారు కదా ఎడం చేతి నుంచి రివర్స్ అండి అపక్రమస్తు భూతాని పిశాచాని సర్వతో దిశం సర్వేషామవరీదో యజ్ఞకర్మ సమారిదా బస్ అన్న దాల్ దీజిए ఇప్పుడు దాంట్లో ఆ నెయ్యి తీసుకోండి నెయ్యి వేసే దాంట్లో కర్పూరం వేయండి దాంట్లో కర్పూరం పెట్టండి ఇప్పుడు కర్పూరం పెట్టి ముట్టించండి దీంట్లో కర్పూరం వేయండి దీంట్లో కర్పూరం వేసి ముట్టించండి ఇంకోటి చిన్న కటుకు లేదండి నెయ్యి వేసుకోవడానికి ఏంటండి నీళ్ళల్లో కర్పూరం వేసేది గిన్నెలు ఉంది సార్ ముట్టించమంటారా ముట్టించండి మంత్రం చెప్తాను ఆగండి సార్ అది ముట్టించేసేయండి సుగా అందరు దీంట్లో కర్పూరం వేసుకున్నారండి దాంట్లో కాదు సార్ అమ్మ దీంట్లో కర్పూరం వేయండి ఇది పెద్దది అది చిన్నది పెద్దది దాని నిండా కర్పూరం వేయండి ముట్టించుకోండి దాంట్లో ఓం సత్యౌ భూమ్నా పృథ్వీ వర్ణిమా తస్యాంతే పృథ్వీ దేవయజనే పృష్టాగ్ని మన్నాద మన్నాధ్యాయ దదే అగ్నిమృతం పురోదదే అభ్యమావన ఉపభ్రమే దేవాం అసాదాదియా ఓం అగ్నయే నమః ముట్టించండి సార్ లోపల ఉన్న అది ముట్టించేసేయండి ఆవాహయామి స్థాపయామి ధ్యాయామి అందరూ కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేయండి పసుపు కుంకుమ అక్షంతలు వేయండి అది కుంకుమ దాలి పసుపు కుంకుమ అక్షంతలు చందనం కూడా వేసేయండి ఒక్కొక్క పువ్వు కూడా వేయండి మీ దాంట్లో బెల్లం ఉంటుంది చూడండి బెల్లం ఉంది అక్కడ ఆ కార్నర్ బెల్లం నైవేద్యంగా పెట్టండి కర్పూరం ఉందా కర్పూరం గంధం వేయకమ్మా కుంకుమ పసుపు ఏంటి గంధం కూడా వేసేయండి ముట్టించలేదా మీరు ఇక్కడ ఎవరున్నారు కర్పూరం బాక్స్ ఉంది సార్ దీన్ని వేసుకోండి గుడ్ ఓకే గుడ్ అమ్మా తెచ్చింది ఏమంటారా బెల్లం పొడి ఏమంటారా వేసేయండి బెల్లం పొడి నైవేద్యం కింద వేసేయండి एक ही आदमी है जो हवन चूरना दादा वो हाँ डाल दीजिए घी डाल दीजिए अभी बैठ जाइए अम्मा बैठिए सभी लोग बैठ जाइए अभी प्लीज बैठ जाइए
ఓం యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రాభాం తీవ్రమనాదిరూపం దారిద్ర్య దుఃఖ క్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం దేవగణై సుపూజితం విప్రైస్తుతం మానవ ముక్తి కోవిదం తం దేవాదేవం ప్రణమామ్యహం ప్రణమామి భద్రం పునాతు మాం తత్సవితుర్వరేణ్యం యన్మండలం జ్ఞానగణం త్వమద్యం त्रैलोक्य पूजनम त्रिगुणात्म रूपम समस्त तेजोमय दिव्य रूपम पुनातु मां तन्मंडलम गूढ़मति प्रबोधम धर्मस्य वृद्धिं कुरु मे कुरुते जानानां यत् सर्वपापक्षेत्रं यन्मण्डलं व्याधिविलासदर्शं यद्रोजजुहुषामसु संप्रगीतौ प्रकाशितं येन च भूर्भुवस्वः पुनातु मां सवितुर्वरेण्यं यन्मण्डलं वेदविदो वदन्ति गायति यच्चारणसिद्धसङ्गा यज्ञोगिनो योगजुषान्तसङ्गा पुनातु मां सवितुर्वरेण्यं यन्मण्डलं सर्वजनेषु पूजितं ज्योतिश्च गुह्यादिहमर्च्य लोके यत्कालकालादिमनादिरूपं पुनातु मां सवितुर्वरेण्यं यन्मण्डलं विष्णुचतुर्मुखास्यं यदक्षरं पापहरौ जनानां यत्कालकल्पाक्षयकारणं च पुनातु मां सवितुर्वरेण्यं यन्मण्डलं विश्वसृजां प्रसिद्धं उत्पत्तिरक्षा यस्मिन् जगत्सोहरते किलञ्च మొత్తం చదివేశాను ఇది క్లాస్ చదువుతున్నా మీరు చదవండి సరే ఇటు పట్టండి సార్ ఇప్పుడు ఏదైతే మనం చదివామో ఇది గాయత్రి స్తవనం అండి. ఈ గాయత్రి స్తవనం ఏంటంటే ద్వాదశ ఆదిత్యులు ఉంటారండి, 12 మంది సూర్యులు ఉంటారు. ఈ 12 మంది సూర్యుల యొక్క స్తోత్రం. ఈ ద్వాదశ ఆదిత్య స్తోత్రంకి 12 రోజులు 24 లైన్లు ఉంటుందండి, పెద్దగా ఉండదు. ఇది నిత్యము గనక మీరు చదివినట్టయితే మీకు బ్రహ్మజ్ఞానంతో పాటు చనిపోయిన తర్వాత బ్రహ్మలోక ప్రాప్తి వస్తుందండి. ఇది గాయత్రి మాత యొక్క వాగ్దానం. నిత్యము 24 లైన్లు ఉంటది. ఇది గనక చదివినట్టయితే మీకు అంత్యమును బ్రహ్మలోక ప్రాప్తి ఉంటుంది. ఇప్పుడు కూడా బ్రహ్మజ్ఞానం మీకు వస్తుంది. అంటే 4 వేదాల యొక్క సారం మొత్తం కూడా ఈ 12 లైన్లలో ఉంటుంది. 4 వేదాలకు సంబంధించిన సారం కూడా ఈ యొక్క గాయత్రి స్తవంలో ఉంటుందండి. ఇది దాని ఇంపార్టెంట్. ఇప్పుడు అగ్ని ప్రదీపనం అండి. అందరు కూడా చేయితోటి ఇలా ఓన్లీ ఎవరైతే నెయ్యి వేస్తారో ఇలా చేయితోటి చేయండి. ఐసా హాత్ సే పంకా కరో బస్. ఓం ఉద్బుద్వ స్వాగ్నే ప్రతిజాగృహి త్వామిష్ట పూర్తే సగలన్ సృజేదా మయం చ అస్మంద్యస్యే అద్యుతస్వరిన్ విశ్వే దేవ యజమానస్య సయిదత. ఇప్పుడు సమిధా దానం అండి. మీ దగ్గర ఉన్నటువంటి 5 కర్రలు తీసుకోండి. 5గురు కూడా ఒక్కొక్కటి ఇచ్చేసేయండి. చిన్న అన్ని పెద్ద అయిపోతాయి కదా, చిన్న కర్ర రాలేదా? ఈ సన్న పుల్లలు ఇవ్వండి అందరికి. 5గురికి 5 కర్రలు ఇచ్చేయండి. సన్న పుల్లలు ఇవ్వండి అందరికి. శ్రీనివాస్ గారు ఈ సన్న పుల్లలు అందరికి ఇచ్చేయండి కొంచెం. అమ్మా 5గురికి ఇవ్వండి. హోమం దిక్కున్న కూర్చున్నకి ఇవ్వండి, పర్లేదు. అందరికి కూడా చిన్న కర్రలు ఇచ్చేసామ్మా. ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, అక్కడ చూడండి. శ్రీనివాస్ గారు అక్కడ చూడండి. ఈ నెయ్యిలో 2 దిక్కులు ఉంచాలండి. ఒక్కొక్క మంత్రం చెప్పినప్పుడు ఒక్కొక్కరు మాత్రం ఒకటి వేయండి. 5 కర్రలకు 5 మంత్రాలు చెప్తాము. జస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వేయండి. అసలు చిన్న కర్రలు ఇయ్యలేదని నాకు అర్థం కాదు. ఓం అయాంతయిత్మా ఆత్మా జాత వేదస్తేనే యస్యా వర్ధస్య చేతవర్తయా చాస్మాన్ ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన అన్నాధ్యాయేన సమేదయ స్వాహా ఇదమగ్నే జాతవేదసే ఇదం నమః. ఒక్కరు ఒక్కొక్కటే వేయాలండి. వేసాక ఒకటి వేసండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటే వేయండి. స్వాహ అన్నప్పుడు ఒక్కొక్కటి వేయాలి. మళ్ళీ రెండో చెప్తాను. ఓం సమిదాగ్నిం
దువస్యతా వృతైకోదయతాదిదం అస్మిన్ హవ్యా జుహోతన స్వాహ ఇదం అగ్నేయే ఇదం నమః. రెండోది వేసేసారండి. మూడోది ఓం సుసమిద్దాయ శోషిచే ఘృతం తీవ్రం జుహోతన అగ్నేయే జాతవేదసే స్వాహ. మూడోది కూడా వేయండి. ఇదం అగ్నేయే జాతవేదసే ఇదం నమః. ఓం తం త్వా సమిద్భరిజ్ఞరో మృతేన వర్ధమాయసే బృహచ్చోచ్చ యవిష్టమః స్వాహ ఇదం అగ్నయే అంగీరసే ఇదం నమః. ఇప్పుడు మీది అందరు కూడా ఒక స్పేర్ బాక్స్ లో ఒక కర్ర ఉంటుంది, దాంట్లో ఒక 3-4 కర్పూరము నీళ్లు వేయండి దయచేసి. ఇదే దీనిలో 3-4 కర్పూరం వేసి అందరి దగ్గర ఇది ఉంటుంది చూడండి, అందరి దగ్గర ఇలాంటిది ఉంటుంది. దీంట్లో ఒక 3 కర్పూరం కొంచెం నీళ్లు పోసేయండి. దీంట్లో కొన్ని డైలీ టెంపుల్ ఎవరు కూడా కంచంలో నుంచి నీరు ఉంటుందండి, పక్కకు వేరే గ్లాస్ లో వాటర్ ఉన్నాయి అది పెట్టుకోవాలి. అది లేకపోతే నీళ్ళు వచ్చేసి గ్లాస్ లో పెట్టేసుకోవచ్చు. కర్పూరం వేయించి పెట్టేసి ఇప్పుడు ఆజ్యాహుతులండి. ఈ ఆజ్యాహుతులు అనేది ప్రజాపతి, అగ్ని, సూర్యుడు, వాయువు, నీరు ఇలాంటి వాళ్ళకు ఉంటుంది. ఇందులో ఆజ్యాహుతులలో ముఖ్యమైన ఏంటంటే ఉదయం 2 ఆహుతులు. మీరు ఒకరికి ఇక దయచేసి ఒక చిన్న విషయం చెప్తానండి, మీరు ఎంతవరకు ఆచిస్తున్నారో చూడండి. ఇవాళ ముస్లింలు 5 సార్లు అజా చేస్తున్నారండి. ముస్లిమ్స్ 5 సార్లు అజా చేస్తున్నారు, క్రిస్టియన్స్ కూడా 5 సార్లు చేస్తున్నారండి. హిందువులకు మనకు 3 సార్లు ఇచ్చారండి దేవుడు, ఆ 3 సార్లు కూడా మనం చేయట్లేదు. హిందువులు మనం చేయాల్సింది ఏంటండి, త్రికాల సంధ్యావందనం చేయాలి, 2 సార్లు అగ్నికి ఆహుతి ఇవ్వాలి. పరమాత్ముడు నాకు అన్నం పెట్టమని, కర్పూరం ఇవ్వమని ఎక్కడ చెప్పలేదండి. ఏ తీపి పదార్థం కావాలని పరమాత్ముడు కోరలేదు. పరమాత్ముడు చేసినటువంటి ఒకే ఒక్క శాసనం హిందువులకు ఏంటంటే సమస్త ప్రాణకోటికి కూడా సూర్యుడిని ఆరాధించమని, అగ్నితోటి సూర్యుడిని, సాయంత్రం అగ్నిని ఆరాధించమని చెప్పారు. అమ్మా మీరు తెలిసే మాట్లాడకండి అమ్మా, 5 నిమిషాలు చెప్పేటప్పుడు మీరు మాట్లాడితే మీరే మాట్లాడితే ఎట్లానండి? తర్వాత మాట్లాడి 3 గంటలు ఉంటారు కదా. ఉదయం సూర్యుని దేవుడికి ఒక అగ్ని ఆహుతి ఇవ్వాలండి, సాయంత్రం అగ్ని దేవునికి ఒక ఆహుతి ఇవ్వాలి. మీరు సపరేట్ గా హోమగుండం ముట్టించక్కర్లేదు. ఇంట్లో ఉన్న స్త్రీలు కనుక మీ ఒక స్టవ్ పైన నూనె జల్లెడు ఉంటది కదండి, నూనె జల్లెడ మీద చిన్న పిడిక పెట్టేసి ఈ ఆజ్యాహుతులు ఇచ్చేయచ్చండి. 2 ఆజ్యాహుతులు. ఒకటి ప్రజాపతే స్వాహ, ఓం ప్రజాపతే స్వాహ. ప్రజాపతి అంటే ఎవరండి? ఈ సృష్టి మొత్తాన్ని నడిపించేవాడు ప్రజాపతి అండి. తర్వాత ఓం సూర్యాయ నమః. సూర్యుడు అంటే ఎవరండి? ఇప్పుడు మనం తినే ప్రతి ముద్ద, మనకు వెలుతురు లేకపోతే మనకు జీవనం లేదు. ప్రతిదీ సూర్య భగవానుతో మనకు వస్తుందండి. ఒక ఆహుతి ఓం ప్రజాపతే స్వాహ, ఓం సూర్యాయ స్వాహ. నీళ్లలో ఉన్న పశువులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, పూలు కానివ్వండి, పొద్దున లేచి సూర్య భగవానునికి నమస్కారం చేస్తూ ఆ సూర్యుని యొక్క మొదటి కిరణం నుండి మన యొక్క శక్తిని, ఊర్జా శక్తిని తీసుకుంటాయి. అంటే పశుపక్షాదులు కూడా సూర్యుని గురించి వెయిట్ చేస్తున్నాం, కానీ తెలివి ఉన్నటువంటి మనుషులు మాత్రం సూర్యుని మర్చిపోయారు. మీరు పొయ్యి మీదనే ఉదయం 6 గంటలకి, లేదు కుదరలేదనుకోండి ఏదైనా టైం మీ ఇష్టం, పొయ్యి మీదనే 2 పనులు చేయాలి. ఓం ప్రజాపతే స్వాహ చిన్న పిడిక పెట్టేసేయండి, స్టవ్ ముట్టించేసి ఆ పిడిక మీద నెయ్యి 4 అక్షింతలు వేసేయండి. అక్షింతలు అంటే నిండుగా ఉండాలండి, ఇరిగిపోయిన ఉండకూడదు. ఒక బియ్యం గింజలో మాత్రమే ఆ బియ్యం గింజ ఉన్నంత వరకు కొంచెం తేమ ఉంటుందండి. ఆ బియ్యం గింజకు కొంచెం నెయ్యి కలిపేసేసి ఓం ప్రజాపతే స్వాహ అనాలి. 2వ ఆహుతి ఏమి ఇవ్వాలి? ఓం సూర్యాయ స్వాహ. సాయంత్రం అయితే ఓం ప్రజాపతే స్వాహ, ఓం అగ్నియే స్వాహ సాయంత్రం. దాని తర్వాత 2వ పని ఏం చేయాలి తెలుసా అండి? మనము బలివైశ్యహరణం అంటాం. బలివైశ్యహరణం అంటే ఏంటి? 5 ఆహుతులు ఇస్తామండి. బలివైశ్యహరణంలో మనం 5 ఆహుతులు ఇస్తాం. దానికి గాయత్రి మంత్రం చదువుతాము. అంటే మీరు ఇప్పుడు మేమేమో ఆజ్యాహుతులు వేయిస్తాము. బలివైశ్యహరణం అనేది మేము సృష్టకృతి హోమం అప్పుడు చేస్తాం. మీరు పొయ్యి మీద ఎప్పుడైనా ముట్టిస్తారు కదా,
ఉదయం 6 గంటలకు ఏం చేస్తారు, 2 ఆవుతులు అయిపోయిన తర్వాత బలివేశరణంలో గాయత్రి మంత్రం చెప్పేస్తారు. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ స్వాహ. ఇదం బ్రహ్మనే ఇదం నమః అంటే మనల్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడికి ఒక ఆహుతి ఇచ్చాం. తర్వాత రెండో ఆహుతి ఎవరికి ఇస్తాము, దేవేభ్యో నమః అంటే సమస్త దేవతలకు రెండో ఆహుతి ఇస్తాం. మూడో ఆహుతి ఎవరికి ఇస్తాము, ఋషేభ్యో నమః. నాలుగో ఆహుతి ఎవరికి ఇస్తాము, నరేభ్యో నమః అంటే మనం అందరం కూడా సొసైటీలో బతుకుతున్నాం. ఎన్నో వస్తువులు సొసైటీ నుండి మనకు వస్తున్నాయి. సో సొసైటీలో వాళ్ళ రుణం తీరడానికి గాను నరేభ్యో నమః అంటాం. తర్వాత భూతేభ్యో నమః. మనం తినే ప్రతి ముద్దలో సూక్ష్మజీవులు, భూమిలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల యొక్క పనితనం ఎంతో ఉంది. ఆ సూక్ష్మజీవులు ఉంటేనే మనకు పంట పండుతుంది. ఆ సూక్ష్మజీవుల క్రియతోటే మనం తినే పండి కానీ మన దాకా వస్తుంది. మనం వదిలేసినటువంటి వేస్ట్ తినే సూక్ష్మ క్రియలు కూడా వేరే ఉంటాయి. సో మనం కూడా ఆ భూతములకు మనం రుణపడున్నాం. ఇదం భూతేభ్యో ఇదం నమః అని చెప్పి మనము ఆ 5 ఆవుతులు ప్లస్ 2 ఆవుతులు 7 ఆవుతులు మనం వేస్తాము. ఇది ఈ 5 ఆవుతులకు కూడా ఏంటంటే మీరు అన్నం వండుకుంటారు కదా, రొట్టె వండుకుంటారు, పులిహోర చేస్తారు, దాంట్లో కొంచెం నెయ్యి కొంచెం బెల్లం వేయాలి. వేసి ఈ 5 ఆవుతులకు ఒక్కొక్కటి పెసర గింజంత అండి, ఎక్కువ ఏమొద్దు. ఆ పిడిక మీద ఆ పెసర గింజంతా వేసేసినట్టయితే అప్పుడు ఏంటి, మీ మొత్తం యజ్ఞం అయిపోయింది. ఇంకా మీకు ఓపిక ఉందనుకోండి 5 సార్ల 8 సార్ల 24 సార్ల గాయత్రి మంత్రం కూడా చదివి నెయ్యి వేయొచ్చు. ఇదండి ఆమె యొక్క కర్మ. ఆజాహుతులు చెప్తున్నాను. ఇప్పుడు ఆజాహుతులు వేసేసాయి అన్ని దీని మీద వేయాలి. ఒక చిన్న పిడిక అండి, ఓరియో బిస్కెట్ అంతా పిడిక ముక్క కట్ చేయండి. మీ గోశాలలో పెద్ద పెద్ద పిడికలు దొరుకుతాయి. అమ్మ వంట రానియకండి, నెయ్యి వేసుకోండి. ఏదైనా ఒక చిన్న పిడిక ముక్క తీసుకోండి, పెద్ద పిడిక ముక్క ఉంటుంది, దాన్ని ఒక చిన్న ముక్క చేయండి. నూనె వేస్తే జల్లెడు జాలి ఉంటుంది కదా, జాలి గంట పెట్టండి, దాని మీద పెట్టేసి చూసి దాన్ని పిడిక పెట్టి ఈ అవతల వేసేయండి. ఓకే, ఇప్పుడు ఓం ప్రజాపతయే స్వాహ. అమ్మ ఆవుతులు వేయండి మావిగా. ఓం ప్రజాపతయే స్వాహ. ఇదం ప్రజాపతయే ఇదం నమః. ఓం ఇంద్రాయ స్వాహ. ఇదం ఇంద్రాయ ఇదం నమః. ఓం అగ్నయే స్వాహ. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం సోమాయ స్వాహ. ఇదం సోమాయ ఇదం నమః. ఓం భూః స్వాహ. ఇదం అగ్నయే ఇదం నమః. ఓం భువః స్వాహ. ఇదం వాయవే ఇదం నమః. ఓం స్వః స్వాహ. ఇదం సూర్యాయ ఇదం నమః. ఇప్పుడు 24 టైమ్స్ గాయత్రి మంత్ర అవుతిస్తానండి. మైక్ పని చేయట్లేదు. మైక్ పని చేస్తే గురువు గారు వాయిస్ తోటి పెట్టేవాడిని. సార్ ఒక్కసారి వినండి. ఈ మా గురువు గారు వచ్చేసేసి పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య అండి. మా గురుదేవులు వచ్చేసి పండిత శ్రీరామ్ శర్మ ఆచార్య. వీరు ఎవరంటే మొట్టమొదటి జన్మలో దదీచి అండి. అంటే దేవాది దేవతలందరూ కూడా దదీచి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, ఏమని, సార్ మీ యొక్క అస్థి పంజరాన్ని మాకిస్తే మేము రాక్షసులను చంపడానికి వజ్రాయుధం తయారు చేసుకుంటామని విష్ణుదేవుని ఆజ్ఞ మీద దేవాది దేవతలందరూ కూడా వారి దగ్గరికి వెళ్ళి అడుగుతారండి. అడిగితే అప్పుడు దదీచి ఏమంటారు, నేను నిన్నో ఒక యుగం నుండి తపస్సు చేస్తున్నాను, ఎప్పటి నుండో తపస్సు చేస్తున్నాను, నా శరీరం మీకు ఉపయోగపడుతుందంటే శాశ్వత తపస్సు అవుతుంది, నా శరీరం మీకు ఉపయోగపడితే అంతకంటే నాకు కావాల్సింది ఏం లేదు, ఇస్తాను ఆగండి అని ఒక 10 నిమిషాలైనా ధ్యానంలో కూర్చుంటారు. ధ్యానంలో కూర్చునేసి రానున్న యుగంలో ఎట్లా ఉంటుందని చూస్తారు. చూసుకొనేసి దివ్య దృష్టితో చూస్తారు. చూసిన తర్వాత ఆయన ఏమనుకుంటారంటే, ఏ యుగంలో అయినా ఎప్పుడెప్పుడు నా ప్రకృతికి నా అవసరం ఉందో అప్పుడప్పుడు నేను మళ్ళీ శరీరం దాల్చి నేను సృష్టి కార్యంలో నా వంతు సహాయం చేస్తానని సంకల్పం తీసుకుంటారు. అలా సంకల్పం తీసుకొని ఆయన యోగ మార్గంలో తన సహస్రారం నుండి తన ప్రాణాన్ని వదిలేస్తారు. ప్రాణాన్ని వదిలేస్తే అప్పుడు వారి సతీమణి వస్తుంది. ఏమైందండి మా ఆయనకి అని అడిగితే, ఆయన శాశ్వత యుగంలో యుగాంతాల వరకు ఉండేటటువంటి యజ్ఞంలోకి వెళ్ళిపోయారు, ఇంకా ఆయన తపస్సులో శాశ్వత తపస్సులోకి వెళ్ళిపోయారు అని చెప్తారు. సార్ తను కూడా దివ్య దృష్టితో చూసి జరిగింది తెలుసుకొని అక్కడ నుంచి తను తన శరీరం తీసుకున్న తర్వాత సతీ సగమనం చేస్తుందన్నమాట. తర్వాత ఆయన మళ్ళీ మరు జన్మ ఏంటంటే బుద్ధ భగవానుడు. నెక్స్ట్ జన్మ బుద్ధ భగవానుడికి ఎత్తాడు. ఆ తర్వాత ఏంటంటే కబీర్ దాస్ అండి. ఆ తర్వాత సమర్థ గురు రామదాస్. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస. తర్వాత ఈ జన్మలో
పండిత్ శ్రీరామ్ శర్మగా జన్మ తీసుకున్నారు. ఆయన ఈ జన్మలో పండిత్ శ్రీరామ్ శర్మగా తీసుకున్నారు. ఈ జన్మలో వారు చేసినటువంటి కార్యం ఏంటంటే వ్యాస భగవానుడు రాసినటువంటి సమస్త వాంగ్మయాన్ని, వేదాలను మొత్తం ఎన్నున్నాయో వేదాలు, ఇతిహాసాలు అన్నిటినీ కూడా హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. హిందీలోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత దాన్ని 24 భాషల్లోకి మార్చారు. ఆయన 75 సంవత్సరాల వయసు లోపల 24 కోట్ల మందికి గాయత్రి మంత్రం ఉపదేశం చేశారు. ఆయన ఒక్క సంవత్సరం 24 లక్షలు జపం చేస్తే ఒక్క పురస్చరణ అవుతుంది. అలా 24 పురస్చరణలు ఆయన చేశారు. ఆయన బతుకున్నంత కాలం కూడా ఏం చేశారంటే ఎవలు అంటారు, మీ దాంట్లో కనిపిస్తున్న బాక్స్లో ఉన్నాయి, ఎవలు అంటారు దాన్ని. గోధుమలలో వేరేటి, దాన్ని ఇంగ్లీష్లో బార్లీ అంటారు. ఆ బార్లీ గింజల్ని ఆవుకు తినిపించిన తర్వాత ఆ పెండలో వచ్చినటువంటి బార్లీ గింజలను తీసుకొని దాన్ని పిండి చేసి రొట్టె చేసుకొని మజ్జిగతో తిని జీవితాంతం కూడా సాత్విక యోగం చేశారు. ఆయన ఎన్నైతే తినిపిస్తారో ఆయన ఎన్ని వస్తే వాటిని తన చేతులతో తానే ఆరబెట్టుకోవడము, పిండి చేసుకోవడము, మళ్ళీ రొట్టె చేసుకొని తినడం, అలా జీవితం గడిపారు ఆయన. సో ఆయన ఒక వరం తీసుకున్నారు. నేను అంటే 4 విధాలైనటువంటి వాక్కులు ఉంటాయి. పశ్యంతి వాక్కు, పరావాక్కు అని ఇలా 4 రకాల వాక్కులు ఉంటాయి. 4 వాక్కులతో ఆయన ఏం చేశారంటే లోకానికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు. ఆయన జీవించి ఉన్న ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాతో పాటు 24 సార్లు గనక వారు గాయత్రి మంత్రం జపం చేస్తే, ఈవెన్ ఆడియో రికార్డింగ్తో స్టార్ట్ అయినా సరే జపం చేసినట్టయితే వాళ్ళకు 24,000 సార్లు జప ఫలితాన్ని నేను దారబోస్తాను. నాకున్న పుణ్యం నుండి వాళ్ళు 24 సార్లు జపం చేస్తే ఆ 24,000 సార్లు నేను నా పుణ్యం ఫలం నుంచి వాళ్ళకి 24,000 జప ఫలితాన్ని దారబోస్తానని చెప్పి ఆయన వరం ఇచ్చారు లోకానికి. సో మీరు పొద్దున 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఒక చెంబు నీళ్లు రైట్ సైడ్ పెట్టుకోవాలండి. మీకు ఒక చెంబులో గ్లాస్లో కానీ నీళ్లు రైట్ సైడ్ పెట్టుకోవాలి. అంటే మీకు ఎడమ చేతి మీద పెట్టుకో, తూర్పు దిక్కు వరకు మీరు కూర్చుంటే మీకు ఎడమ చేతి దిక్కు ఈశాన్యం అవుతుంది. కుడి చేతి మీద అగ్నిస్థానం, అగ్ని అవుతుంది. అగరబత్తి కానీ దీపం కానీ ముట్టించుకోవాలి. మీరు ఫోటో దగ్గర కూర్చోండి, మీ పూజ దగ్గర కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. ఉదయం 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి ఈ గాయత్రి మంత్రం ఎవరెవరు కావాలంటే వాళ్ళకి నేను పంపిస్తాను గ్రూప్లో. ఆ 8 నిమిషాల్లో 24 సార్లు చెప్తారు ఆయన. దానితో పాటు చెప్పిన తర్వాత ఆ నీళ్లు తీసుకునేసి ఇలా సూర్యుడికి మనము అర్ఘ్యం ఇవ్వాలి. మీకు వీలైతే 108 టైమ్స్ చేయండి. 15 నిమిషాల్లో 3 మాలలు అవుతాయండి. 15 నిమిషాల్లో 3 మాలలు అయితే మీకు చేయగలుగుతాయి. లేదు మీ స్తోమత బట్టి 25 నిమిషాల్లో 3 మాలలు అవుతాయి. ఉదయం 3 మాలలు, మధ్యాహ్నం 3 మాలలు, లేదా ఉదయం 1 మాల, మధ్యాహ్నం 1 మాల, 108 మాల, సాయంత్రం 1 మాల 6 గంటలకు చేసిన తర్వాత ఈ నీళ్ళని ఏం చేయాలంటే సూర్యుడి దిక్కు తిరగాలండి. ఇలా సూర్యుడి దిక్కు తిరిగి ఇలా నీళ్ళని అర్ఘ్యం ఇవ్వాలి. ఎప్పుడైతే నీళ్ళు ఇలా తీపి పైకి పోస్తారు కదా, మీరు పోసినప్పుడు సూర్యకిరణాలు వచ్చేసి నీటికి తగులుతాయి. నీటికి తగిలి ఆ దాంట్లో నుంచి ఎప్పుడైతే వర్షం పడ్డప్పుడు మీరు రెయిన్బో వస్తుంది. రెయిన్బోలో ఏముంది, విబ్జిఆర్ కలర్స్, 7 కలర్స్ వస్తాయి రెయిన్బోలో. అలాగా ఎప్పుడైతే ఇలా తిరిగి మీరు నీళ్లు పోస్తుంటారో ఆ సూర్యకిరణాలు నీటికి తగిలి దాంట్లో నుంచి 7 రకాల రంగులు మీ శరీరం పైన పడతాయి. సో దట్ ఈస్ అందుకే ఆడవాళ్ళు మాత్రం డ్రెస్ తొడుకొని ఉంటారు, మగవాళ్ళు మాత్రం ఓన్లీ జంజం తప్ప పైన ఏమి ఉండకూడదండి. అప్పుడు ఈ యొక్క సూర్యకిరణాలు మీ బాడీ లోపలికి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ కలర్ థెరపీ. ఏదో సూర్యుడికి నీళ్లు లేక కాదండి, విశ్వమంతా సూర్యుడే ఉన్నాడు. సూర్యుడికి నీళ్లు లేక కాదు, సూర్యుని పేరు పెట్టి ఆ సూర్యకిరణాలు మన శరీరంలోకి చొప్పించడానికి మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. కాబట్టి ఆ సూర్యుడికి 3 సార్లు తర్పణం ఇవ్వమన్నారండి. మీరు ఏం చేయక్కర్లేదండి. 8 నిమిషాలు, కేవలం 8 నిమిషాల్లో 24 సార్లు మీ గాయత్రి మంత్రం అవుతుంది. 108 టైమ్స్ చేయదలుచుకుంటే చేయండి. లేదంటే సూర్యుడికి తర్పం ఇచ్చినప్పుడు ఆ మంత్రం మీకు లాస్ట్ చూపిస్తాను. ఆ మంత్రం కూడా ఇప్పుడు చెప్పి వినిపిస్తున్నాను. ఓం సూర్యదేవ సహస్రాంశో తేజో రాసే జగత్పతే అనుకంపమయాం భక్త్యా గృహనార్ఘ్యం దివాకర అనేది చిన్న మంత్రం అండి. ఓం సూర్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అని ఇచ్చేసిన తర్వాత ఇలా పోసిన తర్వాత ఒక 4 చుక్కల నీళ్ళు మీరు మిగిలించుకొని ఆ తీర్థం ఇలా తీసుకొని ఒక డ్రాప్ నెత్తిని చల్లుకోవాలి. అంతేనండి. మీరు 3 సార్లు తర్పం ఇచ్చారు. సో ముస్లిమ్స్ ఏం చేస్తున్నారండి, 5 సార్లు అర్ధ గంట సేపు, 5 అర్ధ గంటలు, 2.5 గంటలు వాళ్ళు అజా ఇస్తున్నారు. క్రిస్టియన్స్ చేస్తున్నారు. మీకెంతసేపు ఇచ్చారండి? 10 10 10 3 10 30 నిమిషాలు. పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, సాయంత్రం 10 నిమిషాలు. ఇలా చేస్తే మీరు చనిపోయేటప్పుడు మీ ఇంట్లో ఉండి చస్తారు. రోడ్డు మీద ఎక్కడో చచ్చేదానికిను మన ఇంట్లో మన ఫ్యామిలీ ముందర చనిపోవడం, ఎవరైనా చనిపోవడం కామన్ అండి. కానీ అదే ఎక్కడో జంగల్లో చనిపోయేదానికంటే
మీరు 3 సార్లు ఇచ్చినట్టయితే అర్ఘ్యం ఇచ్చినట్టయితే మన ప్రకృతికి మన కుటుంబం దగ్గరలో మనం చనిపోతాము. చనిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే నిత్యము ఈ కార్యక్రమం చేస్తామో మనకు పిండ కార్యక్రమాలు పెట్టాలండి. ఇది నిత్యం చేసామంటే మీరు చనిపోయిన తర్వాత పిండం వాళ్ళు పెట్టకున్నా పర్లేదండి, పెడతారు. ఇది చేస్తే మన పిల్లలు ఖచ్చితంగా ఆచరించి వాళ్ళు పెడతారు. అది పెట్టకపోతే మీ ఆత్మ శాంతించదు, మిగిలి మరి ఇంకో జన్మ ఎత్తారు, మధ్యలో పిశాచాలై ఉండిపోతారు. అలా పిశాచాలై బాధపడతారా, లేదు రోజు 3 సార్లు మీరు సూర్యుడికి అర్ఘమిస్తారా, మీ ఆచరణ మీ పిల్లలు కూడా చూస్తారు, వాళ్ళు బాగుపడతారా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. అంతేనండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి సార్ నెయ్యి వేయాలండి, స్వాహ అన్న ప్రతిసారి మీరు వేయట్లేదు. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఇదం గాయత్రి ఇదం మమ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా. సార్ దయచేసి స్వాహ అన్న తర్వాతనే వేయాలండి. మీరు స్వాహ అన్నప్పుడే అగ్నిదేవుడు 7 నాలుకలతోటి నోరు తెరుస్తాడండి. అగ్నిదేవునికి 7 నాలుకలు, 7 నాలుకలతో నోరు తెరిచి ఆయన మనం ఏ గాయత్రి ఎవరికైతే మంత్రం చెప్తున్నామో వాళ్లకు తీసుకెళ్లి ఆ ఆహుతిని అందిస్తాడు. స్వాహ అనేది అగ్నిదేవుని యొక్క భార్య పేరు. మీరు స్వాహ అన్నప్పుడే వేసింది మాత్రమే దేవతలకు చెందుతుంది. స్వాహ అనకుండా వేసినప్పుడు ఏమవుతుంది అంటే అది రాక్షసులకు చెందుతుంది. మీరు ఆలోచించుకోండి, దేవతలకు వేస్తారా రాక్షసులకు వేస్తారా అనేది చూడండి. మీరు ఉండే 2 అవర్స్లో దయచేసి మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేయండి. పరమాత్ముడికి వస్తువులతో పని లేదండి. ఈ సృష్టిలో మొత్తము సృష్టించింది పరమాత్ముడే. ఇదం నమః అంటే ఏమంటున్నామండి, నీది నీకు సమర్పిస్తున్నాం. అర్థమైందా? ఇదం గాయత్రే ఇదం నమః అన్నాం, లేదా ఇదం సూర్యాయ ఇదం నమః అన్నాం. ఎవరికి సమర్పిస్తున్నామండి? నీది నీకే సమర్పిస్తున్నాం. ఈ వస్తువులేవి కూడా నావి కావు. నీ యొక్క వస్తువులని జన్మెత్తినందుకు మనం వాడుకొని జీవిస్తున్నాం. ప్రకృతిలో ఏది నీది కాదండి. లాస్ట్కి వస్తే నీ శ్వాస కూడా నీది కాదు. అందుకని ఏం చేస్తున్నాం? ఇదం గాయత్రే ఇదం నమః, ఇదం సూర్యాయ ఇదం నమః. ఇది నీకే